అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. రెడ్ బుక్ లో ప్రతి ఒక్కరి పేరు రైట్ నేను రాసి పెట్టున్నాను, ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడేలాగా మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని కూడా చాలా ఖరాఖండిగా చెబుతున్నారు. మీరేం చెప్తారు రెడ్ బుక్ అమలుకు సంబంధించి? దీని గురించి అటు వైసీపీలో చర్చ జరుగుతుంది, మీడియాలో చర్చ జరుగుతుంది, కానీ నేనైతే ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగానే అనుకుంటున్నా. అంటే మనకి ఆ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. అందులో మొత్తం ఇలాగే అన్ని రాసుకొని కుంభీపాకం అని, లేకపోతే ఇంకొక శిక్ష అని, ఇలాంటివి అన్ని రకరకాల శిక్షలన్నీ కూడా అందులో విధిస్తూ ఉంటారు. ఆ విధంగా అని ఇక్కడ ఏంటంటే సర్టన్లీ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటుందో సహజంగా వాళ్ళ చేతిలో ప్రబలమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తి పూర్తిగా తమ సొంతమని, తమ అధికారానికి తిరుగులేదని, తామే ఈ భూమికి అధినాథులం అని, తాము ఏం చేసినా కూడా చెల్లుతుందనేటువంటి విన్యాసాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక సూటబుల్ టైంలో బొక్కబోర్లా పడటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ రోజున వాళ్ళకి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఇదే అన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం ఎందుకు ఇచ్చారు మనకి అనే దాన్ని గుర్తెరిగి బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టయితే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు, మళ్ళీ అధికారం ఇవ్వడం కోసం ఆలోచిస్తారు. కానీ అధికారాన్ని ఎందుకు ఇచ్చారనేది మర్చిపోయి బాధ్యతలను విస్మరించి ఈ విధంగా వ్యవహరించినట్లయితే ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. ఇది ఆయన శిక్షిస్తున్నాం, అది చేస్తున్నాం అని అనుకుంటే తాత్కాలికంగా భౌతికంగా కొంతమందిని మీరు ఇబ్బంది పెట్టవచ్చేమో, కొంతమందిని హింసించవచ్చునేమో, కానీ అంతిమ విజయం మాత్రం ఎప్పుడు కూడా దౌర్జన్యానికి కాదు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలలో ఎవరైతే తమ మనోభావాలను లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడట్లేదు విజయ్ గారు, జస్ట్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలకు సంబంధించి నేను మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. సో అలాంటి వారందరి పైన ఇప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. త్వరలోనే అరెస్టుల పర్వం కూడా కొనసాగబోతోంది అంటూ వార్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు ఈ కేసులకు సంబంధించి? భారత రాజ్యాంగం ప్రజలకి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకి ఎప్పుడైతే అణిచివేతకి ఎవరైతే ప్రయత్నించారో, అలా ప్రయత్నించినప్పుడల్లా కూడా న్యాయస్థానం చొరవ తీసుకొని అనేక అంశాల్లో సంచలనాత్మకమైనటువంటి తీర్పులు చెప్పింది. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదే భావనతో అంటే చాలా అమానవీయంగా, అమానుషంగా, అక్రమంగా అనేక మందిని ఆడపిల్లలని కూడా చూడకుండా ఇచ్చారీతిన అరెస్టులు చర్యలు చేస్తూ ఉంటే, ఈ అరెస్టుల యొక్క పరిస్థితి, ఈ చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవటం, ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం ఇదంతా చూసిన తర్వాత కుక్కని గాడిదని ఒకే గాట కట్టేసినటువంటి రీతిలో ఇది ప్రొఫెషనల్ జర్నలిస్టుల పేర్లు కూడా వాడెవడో ఏదో చెప్పాడని అందులో ఈ వీళ్ళని లిస్ట్ అవుట్ చేయటం, ఇదంతా ఒక వ్యవస్థీకృత నేరాల్లాగా మసిపూసి మారేడికాయ చేయాలని ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ టోటల్లీ అన్రూలీ. అందుకని ఈ పరిస్థితులు చూసిన తర్వాత నేను దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేటువంటిది ఏపీ హైకోర్టులో వేశాను. వేసిన తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, అశ్లీలాంశాలని వీడియోలను పోస్ట్ చేసేటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేమిటి అనేటువంటి రీతిలో గౌరవ న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మనం గౌరవిస్తున్నాం. ఒక న్యాయస్థానం ఏమై కాదు, మనం సైతం గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి వేదికల మీద అశ్లీల వీడియోలు పోస్ట్ చేయటం, మహిళలను కించపరచడం, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను కించపరచడం కరెక్ట్ కాదు అని చెప్పని మనం కూడా చెప్పాం. అదే రీతిలో న్యాయమూర్తుల్ని సైతం విమర్శించేదానికి తెగబడి ఈ సోషల్ మీడియా వాళ్ళు చూస్తున్నప్పుడు అప్పుడు కూడా విమర్శించాం. సరిగ్గా అదే అంశాన్ని గౌరవ న్యాయస్థానం ధర్మాసనం కూడా అన్నది ఏంటంటే, మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు, న్యాయమూర్తులను కూడా విమర్శిస్తున్నారు అనేటువంటి దీన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నారని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో, గౌరవ ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది కాబట్టి న్యాయమూర్తుల్ని కూడా విమర్శిస్తున్నారు అని చెప్పని వాళ్ళ మీద పోస్ట్ చేస్తున్నారని, అందుకని మీరు ఖచ్చితంగా న్యాయమూర్తుల మీద ఎవరైతే వీడియోలు చేశారో, ఎవరైతే వారిని గురించి వ్యాఖ్యానాలు చేశారో
వాళ్ళను కూడా మీరు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసినప్పుడే మీ నిజాయితీ, మీ నిబద్ధత, మీ నిష్పాక్షికత స్పష్టమవుతుంది. అదే విధంగా విపక్షాల్లో అధికార పక్షం నుంచి ఎవరెవరినైతే మీరు ఏ మహిళలను అయితే, ఏ గౌరవప్రదమైనటువంటి వ్యక్తులనైతే మీరు ఇష్టారీతిలో మీరు వాళ్ళని మార్ఫింగ్ చేసి, అది చేసి, ఇది చేసి పోస్ట్ చేశారో వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. నేరస్తులకు ఒక కులం ఉండదు, నేరస్తులకు ఒక మతం ఉండదు, నేరస్తులకు ఒక పార్టీ ఉండదు. అదేవిధంగా వారు ఏ పార్టీ వారైనా సరే వాళ్ళని ఈ పార్టీ ఆ పార్టీ అనే పార్టీల యొక్క రంగు కళ్ళద్దాల నుంచి చూడకుండా న్యాయపరంగా చూసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ తీసుకునేటువంటి చర్యలు కూడా పోలీసుల చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేటటువంటి కాకుండా ప్రాపర్ వేలో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప పోలీసుల చట్టాలని తమ చేతుల్లోకి తీసుకోవటం, పోలీసుల రాజకీయ నాయకుల వ్యాఖ్యానాలు చేయటం ఇవన్నీ కూడా అభ్యంతరకరం. మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను కూడా ఈరోజు కొంతమంది పోలీసు అధికారులు డ్యామేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి పేరును కూడా ఈ రోజున వీళ్ళు రూయిన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.